ఉత్తరాంధ్ర జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగింది. అనకాపల్లి జిల్లా దార్లపూడి దగ్గర పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల తీరుపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. అనంతరం సిఐఐ వర్చువల్ కాన్ఫరెన్స్ కు హాజరైన సీఎం చంద్రబాబు ఆ తర్వాత విశాఖలో మెటెక్ జోన్ వర్కర్లతో సమావేశమయ్యారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపివేసిందంటూ ఆరోపించారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి గత సర్కార్ తెచ్చిందంటూ విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 800 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. నేను ఆ రోజు పనులు తీసిన 5 ఏళ్ల గురించి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫ్రామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కరువు అనే సమస్య ఉండదు.